ఈ రోజున మనము నెహెమ్యా గ్రంథములో నుండి 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఉమ్, 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 ఉమ్. చాలు, చిన్న ప్రార్థన. దయగల దేవానికి వందనాలు. చదవన లేఖన భాగం ద్వారా మీరే ఈ రోజున మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. అయ్యా మా ప్రభువా, మీరు నన్ను నీ పాత్రగా, నీ బూరగా వాడుకునండి. నా యొక్క ముఖాంతరం నుంచి మీరు మాట్లాడండి. నువ్వు దేవుడవని, నీ స్వరము, నీ వాక్యము శ్రేష్టమైందని ఇక్కడ కూర్చుని గ్రహించి దేవుని మాటలు వినుటకు సహాయం చేయమని, మీరే నీ మేలిన స్వరం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఈ సమయంలో బైబిల్ ఓపెన్ చేయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథములో నుండి 8వ అధ్యాయం 16వ వచనములో నుండి మనం చదువుకున్నాం. ఈ యొక్క 16వ వచనములో మనకు ఒక గుమ్మము కనబడుతుంది. ఆ గుమ్మము పేరు ఎఫ్రాయిము గుమ్మము. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏం గుమ్మము? ఎఫ్రాయిము గుమ్మము. 3వ అధ్యాయములో మనము 10 గుమ్మాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయంలో మనము ఎఫ్రాయిము గుమ్మం గురించి మనము నేర్చుకునబోతున్నాం. రేపు వచ్చే ఆదివారం రోజున కూడా మరొక గుమ్మాన్ని గురించి నేర్చుకొని వచ్చే ఆదివారం నాడు ప్రభు చిత్తం అయితే మీకు యెరూషలేము ప్రాకారముల గురించి, యెరూషలేము యొక్క గుమ్మముల గురించి, యెరూషలేము యొక్క పట్టణం గురించి ఒక వీడియో ఉంది, నా దగ్గర క్లిప్ ఉంది. దాన్ని చూపించాలని ఆసక్తి కలిగి ఉన్నాను. టీవీ ద్వారానా, ల్యాప్టాప్ ద్వారానా, ఫోన్ ద్వారానా, ఏదో ఒక ద్వారా ఇక్కడ మీకు సెటప్ చేసి ఖచ్చితంగా దాన్ని చూపించాలని ఇష్టపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏ వారం? వచ్చే ఆదివారం, 3వ ఆదివారం. ఓకేనా? అంటే కొంచెమైనా మీకు దాని మీద కొంచెము అవగాహన ఉండనీకి, కొంచెం మీరైనా ఇంకా కొంచెం నేర్చుకోనీకి, అది ఎన్ని రోజులు కట్టబడ్డది, ఏంది, దాని గోడలు ఎంత ఎత్తు, ఎంత వెడల్పు, ఎంత కష్టపడి కట్టినారు అనేది దాన్ని ఆ యొక్క వీడియోలో ఉన్నది. దాని గురించి మీకు నేను చూపించనీకి ల్యాప్టాప్ ద్వారా కానీ, ల్యాప్టాప్ లేదు, టీవీ, ఎట్లా ఏదో ఒక ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేయాలని ఇష్టపడుతున్నాను. ఓకేనా? ఈరోజున మనము నెక్స్ట్ సండే బందిపోటు గుమ్మము అనే దాని గురించి మనము నేర్చుకొని పోతున్నాం. ఈ రోజున ఎఫ్రాయిము గుమ్మము. పోయిన వారము ఏం నేర్చుకున్నాం? మిప్కాదు గుమ్మము నేర్చుకున్నాం. ఈ రోజున ఎఫ్రాయిము గుమ్మము, ఎఫ్రాయిము గేట్ గురించి మనము నేర్చుకోనబోతున్నాం. ఈ యొక్క గుమ్మం, ఈ యొక్క యెరూషలేముకు 12 గుమ్మములు ఉన్నాయి. యెరూషలేముకు 12 గుమ్మములు ఉన్నాయి. దాని ప్రాకారములు కట్టబడ్డాయి. ఈ యొక్క 11వ గుమ్మం పేరే ఎఫ్రాయిము గుమ్మము. ఈ యొక్క ఎఫ్రాయిము గుమ్మము అనగా, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలించుట అని అర్థము. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏంది? అభివృద్ధి మరియు ఫలించుట. ఈ యొక్క గేటు, ఈ యొక్క గుమ్మము
అభివృద్ధిని, ఫలభరితమైన జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపుకు 2 కుమారులు ఉన్నారు. మొదటి వాని పేరేమో మనష్షే, రెండవ వాని పేరేమో ఎఫ్రాయిము. ఆమేన్, హల్లెలూయా. మనష్షే అనగా మరచుట, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలించుట అని మనం బైబిల్ గ్రంథంలో మనము ఆది కాండంలో మనము చూస్తూ ఉంటాం. దేని బిడ్డారా, ఆధ్యాత్మిక జీవితము క్రైస్తవునిలో, విశ్వాసిలో దేవుడు ఏమి అభివృద్ధి కోరుకుంటాడు, ఏమి ఫలింపు కోరుకుంటాడు అని అంటే అభివృద్ధిని కోరుకుంటూ ఉంటాడు. ఏం కోరుకుంటాడు చెప్పండి? ఏం కోరుకుంటూ ఉంటాడు దేవుడు? అభివృద్ధిని కోరుకుంటూ ఉంటాడు. ఎలాంటి అభివృద్ధి అంటే ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి. ఎవరు కోరుకుంటారు ఇది? దీన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడు ఇష్టపడుతున్నాడు. అందరూ కూడా ఆత్మీయకముగా ఎదగాలని, ఆత్మీయకముగా బలపడాలని, ఆత్మీయకముగా వృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. మరి ఈ రోజున మానవుడు ఏ విధంగా ఎదగాలని ఇష్టపడుతున్నాడు? ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఇష్టపడుతున్నాడు? మానవుడట మొదట తన శరీరాన్ని బాగా చూసుకుంటున్నట. దేన్నట? శరీరాన్ని బాగా చూసుకుంటాడట. రెండవది, ఈ శరీరాన్ని బాగా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ శరీరాన్ని అందముగా తయారు చేయాలని, మంచి వస్త్రాలు వేయాలని, బంగారము ధరించాలని, లేక దీన్ని అందముగా సిద్ధపరచాలని మానవుడు ఇష్టపడుతూ ఉంటాడట. అనగా మానవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా శరీరాన్ని ఎక్కువగా దాన్ని బాగుగా సిద్ధపరచాలని, అందముగా సిద్ధపరచాలని ఇష్టపడుతూ ఉంటాడట. రెండవది, మానవుడు ఆస్తుపాస్తులను సంపాదించాలని, ఇండ్లు, మంచి మేడగదులు, ఇండ్లు కట్టాలని సంపాదన మీద పడుతూ ఉంటాడట. సంపాదన మీద పడుతూ ఉంటాడట. మూడవదిగా, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అంటూ వెళుతూ ఉంటాడట. ఈ రీతిగా మానవుడు వెళుతూ ఉంటున్నాడట. అయితే మానవుడు శరీరం మీద, సంపాదన మీద, ఇక లోకసన వారి మీద, బంధువులు, స్నేహితుల మీద, వారి మీదనే తన యొక్క సమయాన్ని తాను హెచ్చిస్తూ ఉన్నాడు. కానీ ఆత్మీయకముగా దేవుని సన్నిధిలో నేను ఏ రీతిగా ఎదగాలి, నేను ఏ రీతిగా ఎదిగితే నేను బలపడతాను, దేవునికి ఇష్టము అని ఎంత మాత్రం కూడా ఈ రీతిగా ఆలోచన చేసేవారట చాలా 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 తక్కువ మంది ఉన్నారట. చాలా తక్కువ మంది ఉన్నారట. ఒక ఆయనకు 4 భార్యలట, 4 భార్యలట. ఎంతమంది భార్యలట? 4 భార్యలట. ఆ 4 భార్యలల్లా లాస్ట్ భార్యను అడిగిందట, అమ్మా ఇప్పుడు నిన్ను చచ్చిపోయే స్థితిలో నేనున్నాను, మరి నీవు నాతో పాటు మరి చనిపోతావా? నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే, నువ్వు చనిపోగానే నీ నుంచి ఏమైపోతా? వేరైపోతా అని
అని చెప్పేసిందట నాలుగో భార్య. మూడో భార్యని అడిగిందట. అంటే తన యొక్క ఉద్దేశం ఏంటంటే, తాను మొదటి భార్యతో తృప్తి చెందక రెండో భార్య, మూడో భార్య, నాలుగో భార్య, ఇక నాలుగో భార్యను అన్నిటికంటే ఎక్కువ ప్రేమించడం మొదలుపెట్టినాడు. ఆ ఎక్కువ ప్రేమించిన భార్య ఏమన్నదంటే, అయ్యా నువ్వు చచ్చిపోగానే నేను నీ నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసిందట. మూడో భార్య అన్నదట, ఏమన్నదంటే, అమ్మా మరి నేను చావుదలలో ఉన్నాను, చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, మరి నీ సంగతి ఏంటి అంటే, అయ్యా నువ్వు చచ్చిపోగానే నీ వేరొకరికి భార్యగా వెళ్ళిపోతా అన్నదట. మూడో భార్య అన్నదట, నీవు చచ్చిపోతే నీ సమాధి దాకా వచ్చి నేను వెళ్ళిపోతా అన్నదట. ఫస్ట్ భార్య అన్నదట, నేను నీతో పాటు చచ్చిపోతా, నేను నీతో పాటు ఉంటా అని చెప్పిందట. ఆమె హల్లెలూయా. నాలుగో భార్య శరీరం, మూడో భార్య ధనము, పాస్తులు. ఏదన్నా ఇన్సూరెన్స్ చేసినామనుకో ఏమడుగుతారు తెలుసునా? ఏమడుగుతారు? నామినీ అని అడుగుతారా? ఏమడుగుతారు? నామినీ ఎవరు అని అంటారు. అంటే భర్త అయితే భార్య పేరు చెప్తుంది, భార్య అయితే భర్త పేరు చేస్తుంది, అంతేనా? కొడుకు అయితే తండ్రి తల్లిదండ్రుల పేరు చెప్తారు, తల్లిదండ్రులు అయితే కొడుకు పేరు. అంటే బ్యాంక్ మేనేజర్ కానీ ఎవరైనా సరే, నువ్వు చచ్చిపోతే నీ సంగతి ఏంది? నామినీ అంటే గదే. ఏంది? నువ్వు చచ్చిపోతే నువ్వు ఇప్పుడు చేసుకున్న ఈ పాలసీ కానీ సంపాదించింది ఎవరికి వెళ్ళిపోవాలి? ఎవరి చేతులకు వెళ్ళిపోవాలి? ఇగో నా భార్య చేతులకు వెళ్ళిపోవాలి. అడగకనే అడుగుతావు. నువ్వు ఎప్పుడు చేస్తావు? నువ్వు ఒకవేళ చచ్చిపోతే, ఎప్పుడో ఒకసారి చచ్చిపోతే ఎవరి చేతికి వెళ్ళిపోవాలని బ్యాంక్ మేనేజర్ కానీ ఆ పాలసీ నిన్ను అడగకనే ఆ నామినీ అంటే గదే. ఈ ఆస్తి ఏమైపోతుంది? ఇంకొకరి చేతులకి వెళ్ళిపోతుంది. బంధుమిత్రులు చచ్చిపోతే ఏడాకొస్తారు, ఆపురి అని ఇట్లా చూడంగానే అయిపోయింది, పెట్టేయరి, అయిపోయింది, పెట్టేయరి అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితం, ఆత్మ అంటున్న మాట ఏంటి తెలుసునా? నేను నీతో పాటు ఇదే ఆధ్యాత్మికమైన జీవితం. నిజమేం పిల్లరా? ఈ రోజున మానవుడు ఈ మూడిటికే ప్రాధాన్యస్తున్నాడు. శరీర సంబంధమైన వాటికి, ధన సంపాదకి, లేకపోతే బంధుమిత్రులు స్నేహితులు అనుకుంటూ తిరుగుతూ వెళుతున్నాడు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి ఇవన్నీ కూడా వీటి వెంట వెళుతున్నాడు. కానీ దేవుడు అదే బాధపడుచున్నాడు. దేవుని యొక్క దృష్టి కూడా నువ్వు ఆత్మీయంగా ఎదగాలని, ప్రార్థన పూర్వకంగా విశ్వాసంలో నీవు పరిశుభ్ర జీవితాన్ని కలిగి జీవించి ఈ విధంగా ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే బైబిల్ రాయబడిన మాట, శరీరాన్ని చంపేవానికి భయపడక ఆత్మను చంపేవానికే భయపడండి. అంటే ఆత్మను చంపేవాడు దేవుడు. చంపేవాడంటే దేవుడు చంపలు కావాల్సుకొని ఏమైనా నువ్వు చేసిన పొరపాట్లను బట్టి, నువ్వు చేసిన తప్పిదాలను బట్టే ఆత్మకు శిక్ష కలుగుతూ ఉంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక ఎదగనికి ప్రయత్నం చేయి. ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రయత్నం చేయి. దేవుడు ఎప్పుడు కూడా నీ అభివృద్ధిని కోరుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ ఫలభరిత జీవితాన్ని కోరుతూ ఉన్నాడు. ఆయన చాలా మంది జీవితాల్లో ఆధ్యాత్మికంగా కనబడడానికి ఇష్టపడరు. బైబిల్ చేతులు పట్టాలంటే, చేతులు పట్టుకొని పెళ్లికి వెళ్ళాలంటే కష్టం. మీరు ఎంతమంది మొన్న పెళ్లికి బైబిల్స్కి వచ్చారు? సంతోషం. ఎంతమంది అన్నలు బైబిల్ పట్టుకుని వచ్చిరారు ఎంగేజ్మెంట్కి? కానీ నేను మిమ్మల్ని గమనించిన, నేను ఏం చేస్తుర్రు, ఎట్లా ఉన్నారు, ఎక్కడ ఏంది. మనము ఆత్మీయులం. మనము ఆమేన్ హల్లెలూయా చెప్పండి. మనం ఎవరము? దేవుని బిడ్డలము. ఎక్కడ కూర్చుంటే అక్కడ బైబిల్ ఉండాలి. ఎక్కడ కూర్చుంటే అక్కడ నీవు ఆధ్యాత్మికంగా నీవు ఉండాలి. అదే దేవుడు కనపరచమన్నాడు. దేవుడు కోరుకుంటుంది అదే. బైబిల్ నీకు ఇచ్చింది.
పండగలప్పుడు అడబెట్టండి, మీటింగ్లో పట్టుకోనని కాదు. నువ్వు ఆత్మీయడవు, అక్కడ జరుగుతుంది అన్య వివాహం కాదు, అక్కడ జరుగుతుంది ఆత్మ సంబంధమైనది. అక్కడ అయ్యగారులు వందల మందులు చెప్పినారు, అక్కడ అయ్యగారులు వాక్యం చెప్పినారు. ఎంగేజ్మెంట్ చేసే కదా కూడా అయ్యగారు అక్కడ వాక్యం చెప్తాడు, మంత్రం చదవడు, మీకు తెలియకుండా బైబిల్ నుంచే వాక్యం చెప్తాడు. అయ్యగారికే బైబిలా? అయ్యగారే ప్రార్థన చేయాలా? మీ దగ్గర బైబిల్ ఉండద్దా? మీరు చదవద్దా? మీరు పట్టుకొని తిరగొద్దా? మీరు పట్టుకొని డీసీఎంలో కూర్చోవద్దా? మీరు పట్టుకొని బస్సులో కూర్చోవద్దా? తప్పేంటి? దేవుని బిడ్డారా, నువ్వు నువ్వు పట్టగలిగినప్పుడు దీన్ని మోయగలిగినప్పుడు, దీన్ని మోస్తే నేను ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో, ఎవరు మోయలేని స్థితిలో ఈ వాక్యం నిన్ను మోస్తూ ఉంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సిగ్గుపడితే తర్వాత ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సిందే. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వేరుతున్నావు. దేవుడు ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరచాలని, నువ్వు ఈ విధంగా ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సిద్ధపాటు ఏ విధంగా సిద్ధపడుతున్నావు? వివాహానికి వెళితే, లేకపోతే ఫంక్షన్కి వెళ్తే మనము అన్ని విధాలుగా శారీరక సిద్ధపడాలని వెళ్తున్నాం. తీసుకొని వెళ్తాం, పోతే నా డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది, పోతే నీ ముడకబడిపోతుంది, ఆడికి వెంగ దూసుకుంటా, ఆడికి వెంగ ఫెరలు పెట్టుకుంటా, ఈ రీతి సిద్ధపడతా. సరే, అది బాగానే ఉంది, అది సిద్ధపడడం పొరపాటు ఏమి కాదు. ఎందుకంటే ఒక 10 మందికి వెళ్తున్నా, మనము మంచిగా ఉండాలి, సిద్ధపడి, ఇది అవసరమే. కానీ దానికంటే ఎక్కువగా నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది అక్కడ అది కనపరచాలి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది అదే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు స్త్రీని, మానవుణ్ణి, పురుషుణ్ణి, స్త్రీని నిర్మించి దేవుడు అన్నాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి అని చెప్పినాడు. హల్లెలూయా. మొదటి యొక్క ఆశీర్వాదం అదే. ఆదికాండం 1:27-28 చదవండి దయచేసి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి వాణ్ణి సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించాను. దేవుడు వాణ్ణి ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని. దేవునికి ఉద్దేశం మానవుడిని ఏమై ఉంది? మీరు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడిని దీవించినాడు. నీవు షాపులకు వెళ్ళిపోవాలని, నువ్వు ఏమి లేకుండా ఉండాలని, నువ్వు ఒక్కొక్క బిచ్చగాని లాగా, నీవు లేకుండా అడుక్కునే వారిలాగా దేవుడు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం ఎంత మాత్రము కాదు. నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలన్నదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. హల్లెలూయా. మనసు హల్లెలూయా. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ రీతి ఉన్నావు? నీ జీవితం ఏ రీతి ఉంది? నీ జీవితము ఫలవంతమైన జీవితమేనా? మనము ప్రతి ఒక్కరికి కూడా కనవలసింది, నువ్వు తేటగా కనబడాలి, నువ్వు అభివృద్ధి పొందినవని. హల్లెలూయా. ఏ విషయంలో? ఆత్మీయంగా, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదిగినాం, గొప్పవారైనారు. ఒకప్పుడు ఈ జీవితం ఉండే, కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నారు. ప్రార్థన జీవితంలో అయితేనేమి, విశ్వాస జీవితంలో అయితేనేమి, దేవుణ్ణి అయితేనేమి, వీరు ఒకప్పుడు ఈ రీతి కూడా, కానీ ఇప్పుడైతే ఇలాంటి జీవితాన్ని, ఆత్మిక జీవితాన్ని జీవించినారు అన్నట్లుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి 4:15. నీ అభివృద్ధికి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందు సాధకము చేసుకొనము. ఇక్కడ చూడండి, నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము. ఆమేన్. హల్లెలూయా. ఏమి నీ అభివృద్ధి తేటగా కనబడు నిమిత్తము అనగా, నీవు కనబడాలి, నీ అభివృద్ధి కనబడాలి. ఈ అభివృద్ధి కనబడాలి. అబ్బా, బాగా సంపాదించినాడు, బాగా అన్ని ఒకప్పుడు ఇట్లున్నారు, ఇది కాదు కనబడాల్సింది. ఇక్కడ మాట్లాడిన సేవ పరిచయ విషయంలో మాట్లాడినాడు.
ఇక్కడ మాట్లాడింది అపొస్తలుడైన పౌలు సేవ పరిచయ విషయంలో మాట్లాడినాడు. దేని బిడ్డలారా, ఈ రోజున నీ యొక్క ఆత్మీయ జీవితము తేటగా కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పండి? నీ ఆత్మీయ జీవితము తేటగా అభివృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. నీ జీవితంలో నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు తేటగా కనబడాలి. హల్లెలూయా. ఎట్లా ఎట్లా చెప్పండి, ఎట్లా తేటగా కనబడాలి. ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు? ఏమి కనబడుతుంది నీలో నుంచి? ఆత్మీయ అభివృద్ధి కనబడుతుందా? ఆధ్యాత్మిక జీవితం స్థితి అనేకులు కనబడుతుందా? ఏ రీతిగా ఉన్నా? ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించాయి. దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితం అనగా విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎందులో అభివృద్ధి చెందాలి? మనము ఎందులో అభివృద్ధి చెందాలి? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. 2వ తెస్సలోనికీయుల పత్రిక 1:3 మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము అభివృద్ధి పొందుతున్నది. మీ విశ్వాసం అభివృద్ధి చెంది దేవుని బిడ్డలారా, సహోదరుల, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే మీరు విశ్వాసమందు అభివృద్ధి కలిగి ఉన్నారు. మీరు ప్రేమలో కూడా ఎట్లున్నారు? మీరు విస్తరించిన వారుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో ఏమి అభివృద్ధి పొందాలంటే విశ్వాసం బలపడాలి. విశ్వాసము సన్నగిలకూడదు, అల్ప విశ్వాసం వెళ్ళకూడదు, అవిశ్వాసానికి వెళ్ళకూడదు. నీ జీవితంలో నీవు నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలి. అమూల్యమైన మీ విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అమూల్యమైన మీ విశ్వాసము, అమూల్యమైన మీ విశ్వాసము కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటూ లోకములో అనగా దేవుడు మన యొక్క ఉంచబడిన పరుగు పందెంలో మనం పరిగెత్తుకుని వెళ్ళేవారు మనం ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోతూ మన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ అల్ప విశ్వాసం వెళుతూ మనం పరిగెత్తితే ఏమీ లాభం లేదు. కానీ నువ్వు విశ్వాసంతో పరిగెత్తినట్టయితే నీ కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము ఉంచబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఈరోజున నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? ఆనాడు శిష్యులు యేసు ప్రభువు వారు ఉన్న ధోనిలో ఉన్నారు. ఆ యొక్క ధోని మీద, ఆ యొక్క చిన్న ధోని మీద పెద్ద తుఫాను కొట్టింది. ఆ యొక్క గాలి అలలు కొడుతుంటే ఆ యొక్క పడవ మునిగిన సిద్ధంగా ఉంది. అప్పుడు శిష్యులు అంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మీకు చింత లేదా? అయ్యా లేము, లేవు లేవు అని చెప్పి లేపినారు. యేసు ప్రభువు లేచి ఆ గాలిని సముద్రం సాధించినప్పుడు నిమ్మలమైపోయింది. హల్లెలూయా, నిమ్మలమైపోయింది. అప్పుడన్నమాట, అల్ప విశ్వాసులారా, మిమ్మల్ని ఎంతకాలము సహింతును. హల్లెలూయా. ఏందట? అప్పటిదాకా యేసు ప్రభువు వారు చనిపోయిన వారు లేవడం చూసినారు. వారు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక్రియలు వారు చేసినారు. వారు యేసు ప్రభువు చేసిన అన్ని కూడా చూసినారు. కానీ వారి మీదకి వచ్చేటప్పటికు ఈ ప్రమాదము, ఈ యొక్క తుఫాను వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏమైపోయినారు? భయపడిపోయినారు. నీ జీవితంలో నీ విశ్వాసం ఏంటి? నీ వరకు వచ్చినప్పుడు ఇతరులు చెప్పిన బాగా చెప్తాం, ప్రార్థన చేయి, విశ్వాసం కలిగి ఉండని బాగానే చెప్తుంటాం. కానీ మన వరకు వచ్చినప్పుడు మాత్రం ఏమైపోతాం? మన విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిలిపోతుంది. మన విశ్వాసం ఏమైపోతుంది? అల్ప విశ్వాసం వెళ్ళిపోతుంది. అయ్యో ఎట్లా, ఏంది అన్నట్టుగా అనుమానంలోనికి వెళ్ళిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏది ఏమైనా సరే
నీ విశ్వాసములో లోపం అనేది ఉండనే ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. లోపం అనేది ఉండకూడదు. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి, సందేహించితివి అన్నాడు. సందేహం వలన, ఈ యొక్క సంశయం వలన నువ్వు లోకంలో మునిగిపోతావు. అందుకనే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? వృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో బలపడాలి. దేవుని బిడ్డలారా, శరీరాన్ని కాపాడుకోవాలి. మనము లోకంలో ఉన్న క్రైస్తవుడు ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటాను నేను. నా ఆలోచన అదే. ఏం ఆలోచన తెలిసిన? క్రైస్తవు ఎట్లుండాలి? ఎట్లుండాలి? గొప్పగా ఉండాలన్నదే నా ఆలోచన. కానీ దానితో పాటు ఆధ్యాత్మికమైన జీవితము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో క్రైస్తవుందే పైచేయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుందే పైచేయి. దేవుడు ఆ స్థితిలో ఉంచినాడు. ఎందుకంటే అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకము దేవుని ఎడల వారు నమ్మకం ఉంచి ఏ పని చేసినా దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి చేసినారు. అందుకని వారు గొప్పవారుగా మిగిలిపోయినారు. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ ఆత్మీయ జీవితాన్ని నీవు ఎప్పుడు కూడా విశ్వాసమును ఏం చేయాలి? బహుగా అభివృద్ధి పరచుకోవడం చాలా అవసరం. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది, బహుగా పొందుతున్నది. ఈరోజు మీ విశ్వాసం ఎట్లుంది? ఆనాడు ఆ యొక్క తెస్సలోనిక సంఘము గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది, మీ ప్రేమ విస్తరించుచున్నదని అపోస్తలుడైన పౌలు బహిరంగ తెలియజేస్తున్నాడు. మరి నీవు సంఘమై ఉన్నావు కదా, నువ్వు సీయోను ప్రార్థన మందిరము యొక్క సంఘ సభ్యుడు కదా, నీ విశ్వాసం ఎంత అభివృద్ధిలో ఉంది? నువ్వు ఎంత ఆధ్యాత్మిక ఎదుగుతున్నావు ఒకసారి నీవు ఆలోచన చేయి. ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్పీ 1:26 ఫిలిప్పీ 1:26 చదవండి దయచేసి. అక్కడ ఫిలిప్పీల పత్రిక 1:26 అదే ఉందా? చదవండి, చదవండి. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొంది నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందినని నాకు తెలియను. హల్లెలూయా. చూడండి, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందును. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే విశ్వాసములో అభివృద్ధి చెందుతామో మనతో కలిసేవారు అనేకులు ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మన విశ్వాసాన్ని చూసి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి, మరి ఈ రోజున నీ విశ్వాసం ఎదుగుతుంది. నీ విశ్వాసము అభివృద్ధి చెందుతుందా? నీ విశ్వాసము అభివృద్ధి చెందడం అవసరమై ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితములో మనం ఎదగడం అంటే విశ్వాసములో మనము అభివృద్ధి చెందడం. రెండో మాట చూద్దాం దయచేసి. మొదటి తెస్సలోనిక పత్రిక 4:9-10 సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచు ఉండవలననియు చాలు. ఇక్కడ చూడండి, చాలా స్పష్టమైన మాట. మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏందట?
ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు అని రాస్తున్నాడు. సహోదరులారా అని రాస్తున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో. సంఘం ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో. సంఘము ఒకే ఆత్మ కలిగి నివసించుట ఎంత మేలు. అందరూ కూడా దేవుని యొక్క ప్రేమ మరి ఎక్కువ కలిగి ఉండుట. దేవుని యొక్క ప్రేమలో మనం ఏరితే ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డారా, ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి చెందడమనగా విశ్వాసములు అభివృద్ధి చెందడము. ఆధ్యాత్మిక జీవితము అభివృద్ధి చెందమనగా సహోదర ప్రేమలో అనగా సంఘములో ప్రేమను ఏం చేయాలా? కలిగిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఆత్మ జీవితంలో మనం అందరం కూడా ప్రేమలో అభివృద్ధి పొందాలి. దేవుని ప్రేమను కలిగిన వారముగా, దేవుని ప్రేమను కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరు ఐక్యత కలిగి జీవించడము, ఒకరినొకరు ప్రేమ చూపించుకునే వారముగా ఉండాలి. ఈ విషయంలో మరి ఎక్కువగా అభివృద్ధి చెందండి అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అక్కడ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. మీరు అక్కడ చాలా విషయాలు కింది వచనంలో మాట్లాడినాడు. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? మరొకసారి చదవండి కదా, దయచేసి 11వ వచనం. అభివృద్ధి నున్నవలనియు 11వ వచనం. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోనండి. సంఘమునకు వెలుపడి ఉన్న వారి ఎడల అనగా ఇతరులకు అన్యులతో ఎట్లుండాలి? మీరు మర్యాదగా నడుచుకోనండి. మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరల జోలికి వెళ్ళకండి. మిమ్మును హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. దీని బిడ్డారా, పరలోచోర్లు కానీ సంఘము ఇతరులు అంటే సంఘహేతరులు అనగా సంఘంలో ఉన్నవారు కాకుండా ఇతరులతో కూడా మీరు ఎట్లుండండి? మర్యాదగా ఉండండి. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుని బిడ్డారా, సంఘ అభివృద్ధి జరగాలంటే, సంఘము విస్తరించాలంటే ఇతరులతోని మర్యాదగా ప్రేమపూర్వకంగా మనం జీవించడం చాలా అవసరమై ఉంది. హల్లెలూయా. సంఘము విస్తరించాలంటే మొదట సంఘముగా, దేవుని బిడ్డలుగా అందరము కూడా ఐక్యము కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఒకే ఆత్మ కలిగి ఉండే వారముగా మనం ఉండాలి. మనం ఐక్యత కలిగి లేకపోతే, మనలో ప్రేమ లేకపోతే సంఘము అభివృద్ధి చెందుతుందా? సంఘము విస్తరిస్తుందా? ఫలమైన జీవితంలోకి వెళుతుందా? సంఘము వెళ్ళదు. నీవు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఇతరులను ప్రేమించగలవు, ఇతరులతో మర్యాదగా ఉండగలవు. నీ జీవితంలో ప్రేమ లేకపోతే నీ జీవితంలో నువ్వు వృద్ధి చెందలేవు. గనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండో మాటగా మనము ప్రేమను అనగా దేవుని యొక్క ప్రేమను, సహోదర ప్రేమను ఏం చేయాలి? మనము అభివృద్ధి పరుచుకోవాలి. హల్లెలూయా. చెప్పండి. రెండవది, సహోదర ప్రేమను ఏం చేయాలా? అభివృద్ధి పరుచుకోవాలి. ఈరోజు మనం ఏరిచి ఉన్నాం. ఏ విషయంలో మనం అభివృద్ధి చెందుతున్నాం? నీ జీవితంలో సహోదర ప్రేమ కలిగి ఉండడం అనగా అందరితో, ప్రతి ఒక్కరితో నీవు ఐక్యత కలిగి ఉండడం అనేది దీని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. మూడో మాట చూద్దాం. ఇదే తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా దేవుణ్ణి సంతోషపరచ వలనో మా వలన ప్రకారము ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవాలని మిమ్మను వేడుకొని ప్రభువుని యేసునందు హెచ్చరించుచున్నా. దేని బిడ్డలారా చూడండి, ఇక్కడ దేవుణ్ణి సంతోషపరచాలి. ఏం చేయాలట? దేవుణ్ణి సంతోషపరచాలంటే మన యొక్క నడవడిక, మన యొక్క నడత, మన నడకను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడు ఏమవుతాడు?
ఏమవుతాడు ఆయన? సంతోషపడతాడు. దేని బిడ్డలారా, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ నడత. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున బైబిల్ గ్రంథం రాయబడింది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, నీ నడకను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు సంతోషించాలి. నువ్వు దుష్టుల మార్గం నడిస్తే, నువ్వు పాపముల మార్గం నడిస్తే, నువ్వు పాపల మార్గంలో వెళితే, పాపము చేయించుకుంటూ నువ్వు జీవిస్తే, నీ జీవితంలో నీవు దేవుని సంతోషపెట్టగలవా? సంతోషపెట్టలేవు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైన జీవితంలో వినండి. ఇప్పుడు అందరు వింటారు కదా, రైట్? జర మిమ్మల్ని జర మీ మనసు అంతేటో ఉన్నాయనే ఇట్లా ఇది చెప్పించడం జరిగింది, రైట్? ఓకేనా? రైట్, ఆమేన్, హల్లెలూయా. రైట్, ఇంకా కొన్ని మాటలు తెలియజేస్తాను, మీరు వినండి జాగ్రత్తగా. రైట్, ప్రేమ. క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రేమ అనేది చాలా అవసరమైంది. దేని బిడ్డారా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. చెప్పండి ఏంటంటే? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. దేవుని యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క ప్రేమలో నీవు అభివృద్ధి చెందాలి. క్రీస్తు యొక్క ప్రేమ నీలో ఉందా? క్రీస్తు యొక్క ప్రేమ లేకపోతే దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వ్యక్తిగా అపొస్తలుడైన పౌలు నాడు. అదే పౌలు అనేక సంఘములకు తెలియజేస్తున్నాడు. అదే పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు, మీరు ఎట్లుండండి? ప్రేమయందు మీరు వృద్ధి చెందండి అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమ అన్నిటినీ కప్పును. ప్రేమ లేకపోతే, ప్రేమ లేని వాడినైతే నేను, చెప్పండి ఏంది? ప్రేమ లేని వాడినైతే నేనేంటిది? వ్యర్థుడను. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసంలో దేవుని యొక్క ప్రేమ ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వారం ఉండాలి. క్రీస్తు ప్రేమ నీలో ఉందా? క్రీస్తు ప్రేమ ఉంటే మీరందరూ కూడా ఐక్యత కలిగి నివసిస్తారు. క్రీస్తు ప్రేమ ఉంటే ఇతరులతో కూడా మర్యాదగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నది అదే. ఎన్నో మాట చెప్పినది? ఎన్నోది? 3వ మాట. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను నేను? ఒకటి విశ్వాసము, రెండవది సహోదరుల ప్రేమ, రైట్, ఓకే. మూడవది దేవుణ్ణి సంతోషపరచవలనని. దేవుని సంతోషపరచవలనని. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఇక్కడ రాయబడిన మాట, ఈ యొక్క 3వ మాటలో ఉన్నటువంటి మాట ఏంటంటే, మనము దేవుణ్ణి సంతోషపరచాలి. సంతోషపరచడం అంటే నీ నడత, నీ నడక, నీ ప్రవర్తన అనేది దేవుణ్ణి సంతోష పెట్టేదిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజున నీవు మంచి నడవడిక కలిగిన వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో, మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టుకున్నాం. సత్యమును అనుసరించి నా పిల్లలు నడుచుకొనిచున్నారు వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దుష్టు ఆ చొప్పున నడవడం కాదు, పాపుల మార్గమున అపహాసాలు కూర్చోటున, ఇది పాపపు మార్గములో నడవడము. నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నా, ఎలాంటి రీతిగా నువ్వు దేవుని ఇష్టపడుతున్నా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు వారిని పెట్టుకుంటున్నాడు. ఏమని?
మీరేలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలను మన వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు ఏం చేయండి? అభివృద్ధి, అంతకంతకు అభివృద్ధి. దేవుని సన్నిధానంలో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది? ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో ఎట్లుండాలట? ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మూడవ మాట ఏంటంటే, దేవుని సంతోష పెట్టాలంటే మన యొక్క నడకలో మనము ఏం చేయాలట? అంతకంతకు అభివృద్ధి చెందాలి. మీరు నడుచుకొనుచున్నారు, ఈ విషయంలో మీరు అంతకంతకు ఎప్పుడు మనము ఏ విషయంలో మనము సంతోష పెట్టగలం? దేవుని యొక్క సన్నిధానంలో మంచి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, ఆ మార్గములో నడుస్తున్నప్పుడు, ఆ సత్యమైన మార్గాన్ని అనుసరించినప్పుడు, ఆ సత్యాన్ని కలిగి జీవించినప్పుడు ఏమవుతున్నాం? దేవుని మనము సంతోషపడుతున్నాం. ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే మన యొక్క ప్రవర్తన విషయంలో, మన యొక్క నడవలసిన మార్గం విషయంలో ఏం చేయాలా? అభివృద్ధి చెందాలి. అది ఏ మార్గం? అది మంచి మార్గమేనా? అది స్వచ్ఛమైన మార్గమేనా? దేవుని భయంతో కూడిన మార్గమేనా? అందుకే రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలు నడుచువారందరూ ధన్యులు. భయం విషయంలో, భక్తి విషయంలో, ఈ యొక్క నడక, ఈ ప్రవర్తన విషయంలో ఎట్లుండాలి? వృద్ధి చెందిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే రాయబడిన మాట, యోబు గురించి రాయబడిన మాట ఏమని రాయబడింది? చెడుతనమును విసర్జించినాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని రాయబడ్డది. ఇదే యోబు విషయంలో క్షమించండి, ఇదే కొర్నేలు విషయంలో రాయబడ్డ మాట. ఇంటి వారందరితో కలిసి చెప్పండి, ఎట్లున్నాడు? ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగేవాడు ఉన్నాడు, ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఏ త్రోవలో ఉన్నారు? ఆయన చూపించిన త్రోవ ఉన్నారు. ఆయన త్రోవ భయంతో కూడింది, భక్తితో కూడింది. ఈ యొక్క భయభక్తి కలిగిన జీవితమే దేవుణ్ణి సంతోషపెట్టేది. హల్లెలూయా. ఈ రోజున 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొనుచున్నాను, యేసునందు హెచ్చరించున్నాను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కూడా భయం కలిగి భక్తి కలిగి జీవించండి. దేవుని బిడ్డలారా, మనము భక్తి ఉండాలి, మనకు భయం ఉండాలి. ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు అంటే భయపడాలి. దేవుని సన్నిధిలో మనం భక్తి చేసే వారమై మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును, ఎలాగూ నీవు ధన్యుడవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నుందురు. ఇది ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన నడిచే విషయం, ఆయనతో నడిచే విషయంలో భయం కలిగి భక్తి కలిగి నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, అందుకనే నీ ప్రవర్తన అంతటి విషయంలో నువ్వేం చేయి? జాగ్రత్తగా చూసుకో. ఎవరిని చూడకు, పక్క వారిని చూడకు. వారి ఆత్మీయులా అయితే చూడు, వారి ఆత్మీయులు కాదా వారిని చూడకు. గుడికోళ్ళని చూడకు, గుడికో అయ్యాలు పోలేదు నీవు పోవాలి అనుకోకు. వాళ్ళు ప్రార్థన చేస్తారు నేను చేయ అనుకోకు. వారు వాక్యంతో నేను చదువు అనుకోకు. ఆమె హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారము బైబిల్లో కొర్నేలు చూడు, బైబిల్లో యోబుని చూడు. యోబును 2 అంతలు దేవుడు దీవించినాడు. హల్లెలూయా. ఈ రోజున అదే యోబు ఏమన్నాడు నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వృద్ధి చెందాలంటే నీ నడక, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. హెచ్చరిస్తూ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరించినాడు. మీరు ప్రేమ కలిగిన వారు ఉన్నారు, మీరు విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, మీరు యెహోవా యందు ఏం చేయండి? నడుచుకునండి. దేవుడు సంతోషపడతాడు. నేను మీకు ఏం నేర్పించానో దాన్ని చూడండి, దాన్ని నేర్చుకున్న దాని ప్రకారం మీరు జీవించండి అని వారిని హెచ్చరించినాడు. ఈరోజున దేవుని బిడ్డలారా, దేవుడి సేవకుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడి సేవకుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని తీసుకునండి, హృదయంలో భద్రము చేసుకునండి. నన్నే అంటున్నాడు, అమ్మా నీ కొరకే, అమ్మా
నిన్నే అంటున్న ఎప్పుడైనా అనుకుంటున్నావో నీలో ఏదో పొరపాటు ఉందని అర్థం చేసుకో. నీవు ఏదో తప్పిదం ఉందని అర్థం చేసుకో. అప్పుడే నువ్వు ఏం చేయి, నీవు సేవకుని మీద కాదు, నీవు వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రవర్తనతో విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ఉంటుంది. 4వ మాట నేను ముగించేస్తాను, ఓకేనా? ఈ మాట కొన్ని క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మొదటిది విశ్వాసం, రెండవది సహోదర ప్రేమ, మూడవది మన ప్రవర్తన నువ్వు ఏం చేయాలా అనగా మనం నడిచే విధానం వృద్ధి చేసుకోవాలా యేసులో, దేవునిలో. 4వది ఏంటంటే మన యొక్క జ్ఞానమును ఏం చేయాలా, వృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. కొలస్సీ 1వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములోనూ సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు. చాలా చూడండి పిల్లరా, ఆయన చిత్తమును పరిపూర్ణముగా పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములోను, హల్లెలూయా, ఏ విషయంలోను చెప్పండి గట్టిగా, ఏ విషయంలోను? ప్రతి సత్కార్యములోను. సత్కార్యం అంటే మంచి కార్యము, మంచి పనిలోను సఫలులగుచు. మీరేం చేయాలి? సఫలులు కావాలి. మంచి పనిలో ఏం కావాలి? ఫలించాలి. సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. దేవుని విషయమైన జ్ఞానమందు, దేవుని బిడ్డారా, దేవుని విషయమైన జ్ఞానము, దేవుని బిడ్డారా. అందుకని బైబిల్ రాయబడిన మాట, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచు కొనుచు. హల్లెలూయా. ఎట్లా? దినములు చెడ్డవి గనక, దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జ్ఞానయుక్తముగా క్రైస్తవ జీవితం ఉండాలి. జ్ఞానముతో బ్రతకాలి. జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి. యేసులో, క్రీస్తులో, యేసు దేవునిలో, ప్రభులో మనం ఎంచుకున్నాం. మనము జ్ఞానమును వృద్ధి చేసుకోవడం చాలా అవసరమై ఉంటుంది. దీని విలారా, మనం అజ్ఞానులు కాదు, మనము జ్ఞానులము. దీని విలారా, ఈరోజున నీవు జ్ఞానవంతుడవుగా జీవించడం చాలా అవసరమై ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటి మరి? ఏంటిది జ్ఞానం అంటే? ఏంటిది మరి? దేవుని బిడ్డలారా, విశ్వాసము, ప్రేమ, భయభక్తులు, ఇదంతా కూడా జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. భయభక్తు కలిగి జీవించడం, భక్తి, దేవుని దగ్గర భయము కలిగి జీవించడమే జ్ఞానానికి మూలము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏ సమయంలో, ఏ టైంలో, ఏ రోజున, ఏ రీతిగా, ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి జీవితాన్ని జీవించడమో, ఎక్కడ ఏ రీతిగా మాట్లాడమో, ఇదే ఆత్మీయ జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు మీ జ్ఞానాన్ని ఏం చేయండి, అభివృద్ధి పొందాలి. సంఘముతో మాట్లాడుతున్న మాట. మీరు ఏం చేయండి, జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టునట్లు. నేను బిడ్డారా, ఈ రోజున మనము జ్ఞానము కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి. విశ్వాసంలో మనము ఏ రీతికున్నాము ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. ఎఫ్రాయిము గుమ్మము అంటే ఏంటిది? రెండంతల అభివృద్ధి. ఎఫ్రాయిము గుమ్మము అనగా అభివృద్ధి, ఫలించుట. దీని బిడ్డారా, ముగింపు మాటలు గుర్తు చేస్తాను. మనము అభివృద్ధి చెందాలంటే, మనం ఫలించాలంటే, యోబు గ్రంథం 22 వచనం. యోబు గ్రంథం 22:23 వచనం. చదవండి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సర్వశక్తులైనటువంటి దేవుని వైపు తిరగాలి. నీ గుడారంలో అనగా నీ ఇంటిలో ఉన్న దుర్మార్గము, నీ జీవితంలో ఉన్న దుర్మార్గము అనగా పాపము, శరీర కార్యములు అన్నీ కూడా అన్నిటిని నువ్వు తొలగించలేలా, వాటికి దూరముగా ఉన్నయడలా నీవు అభివృద్ధి పొందదవు. హల్లెలూయా. నీవు అభివృద్ధి పొందదవు. ఈరోజు నువ్వు అభివృద్ధి చెందాలంటే దేవుని బిడ్డారా, దేవుని వైపు తిరగాలి. దుర్మార్గము, మన ఇంట్లో ఏదైనా దుర్మార్గం ఉందా అనగా పాపము, దేవునికి ఆయాసమైనది, దేవుని దుఃఖ పెట్టేది, ఇంటిలో కానీ జీవితంలో కానీ ఏమైనా ఉందా, వాటికి దూరంగా ఉందాం, వాటిని తొలగించి వేసుకుందాం. హల్లెలూయా. అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు. 2 కొరింథీ 8:7. 2 కొరింథీ 8:7. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, ప్రేమ యందును అభివృద్ధి పొందుతున్నారు. ఈ కృప యందు కూడా ఏం చేయండి, అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. హల్లెలూయా. ఏంటిది అభివృద్ధి అంటే? విశ్వాసము. ఏంటిది అభివృద్ధి అంటే? జ్ఞానము. ఏది అభివృద్ధి అంటే? ప్రేమ. ఏది అభివృద్ధి అంటే? కృప విస్తరించడం. హల్లెలూయా. కృప యందు కూడా మీరు ఏం చేయాలి? అభివృద్ధి. కృప యందు అభివృద్ధి చెందమని ఏంటి తెలుసునా? మళ్ళీ ఒక 15 నిమిషాలు అయితే మరి చెప్పాలా? ఆమేన్, హల్లెలూయా. 2 మాటలు గుర్తు చేస్తారు, వినండి దయచేసి. 1, నీవు పాపం చేత సచ్చిన రీతిలో ఉన్నప్పుడు క్రీస్తు నిన్ను బ్రతికించినాడు కదా తనతో పాటు, అది కృప. హల్లెలూయా, హల్లెలూయా. అనగా కృప విస్తరించాలంటే నువ్వు పాపములు, అపరాధం నీ జీవితంలో ఏవి కూడా ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఉండొద్దు. అప్పుడే కృప దేవుడు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ఒక్కసారి ఈ మాటలు చూద్దాం. చూడండి, ఈ వచనం అందరికీ కూడా తెలుసు కదా. మీరు పాపముల చేతను, అపరాధ చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు తనతో పాటు మనల్ని బ్రతికించాను. హల్లెలూయా. ఈ యొక్క దేవుని యొక్క కృప. మనం బ్రతికి ఉన్న వారం అనగా పరిశుద్ధులము, పవిత్ర జీవితాన్ని జీవిస్తున్న వారము, మన ఆధ్యాత్మిక ఎదుగుతున్న వారము. అందుకని మన కృప ఏమైంది? విస్తరిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దావీదునకు చూపిన కృప దేవుడి మీడల కనపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వృద్ధి చెందడం అంటే ఏంది అంటే మన జీవితంలో విశ్వాసములో ఉండాలి, ఉపదేశమందు ఉండాలి, జ్ఞానమందు ఉండాలి, ప్రేమయందు ఉండాలి, కృప విస్తరించాలి. ఇదే
అభివృద్ధి. హల్లెలూయా. ఇదే అభివృద్ధి. ఇది విశ్వాసిలో ఉండాలి, ఇది సంఘములో ఉండాలి. హల్లెలూయా. ఎఫ్రాయిం గేట్ అనగా ఏంది? అభివృద్ధి. హల్లెలూయా.